హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇదొచ్చేసి నా బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, ఇక్కడ నేను మార్నింగే ఇంకా హెడ్ బాత్ చేసేసాను. సో, వర్షం పడుతుందనమాట. సో, తల అయితే అస్సలు ఆరలేదు. అందుకే ఇంకా డ్రైయర్ పెట్టేసుకుంటున్నా. సో, ఇంకా తల ఆరలేదు. ఇంకా అలానే పోనీటైల్ ఏసేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను. సో, నేను డైలీ యూజ్ మేకప్ అంటే అసలు నేను మేకప్ యూజ్ చేయను. జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ ఒక బేబీ క్రీమ్ ఇలా ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు. సో, ఒక సింపుల్ లిప్‌స్టిక్ అది లైట్ కలర్ అనమాట. ఇంక ఇంతవరకే నేను పెద్ద మేకప్ అయితే యూజ్ చేయను. ఇంకిక్కడైతే ఇంకా రెడీ అయ్యేసి టెంపుల్‌కైతే ఎళ్తున్నాము. నేను, రవి ఎళ్తున్నాం. పూర్వి అయితే రాలేదు. పూర్వి ఇంకా ఆడుకుంటూ ఉందనమాట. సో, కింద ఇంకా అప్పటికింకా పూర్వి స్నానం చేయలేదు. సో, ఇంక మేమిద్దరమే టెంపుల్‌కెళ్ళేసి వచ్చామనమాట. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో చిన్నది టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్. సో, ఇంకా ఈ టెంపుల్‌కెళ్ళాము. ఇంకా అప్పుడు కొంచెం వర్షం తగ్గింది. అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. నా పూజ కంప్లీట్ అయిపోయింది. టెంపుల్‌కెళ్ళాను. సో, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు నా బర్త్డే అనమాట. సో, అందుకే టెంపుల్‌కెళ్ళాను. ఇక్కడైతే బెంగళూరులో బాగా వర్షం పడే క్లైమేట్ అయితే వచ్చేసింది. అంటే వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. సో, ప్లానింగ్స్ అయితే ఏం లేవు. లాస్ట్ మొన్న నా వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది కదా. సో, దానికి కూడా ప్లాన్స్ ఏమీ లేవు. ఆ రోజు ఫుల్ వర్షం పడిందనమాట. సో, ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈరోజు నా బర్త్డే. ఈరోజు కూడా ప్లానింగ్స్ అయితే ఏం లేవు. సో, క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ వీక్ డేస్ వస్తే ఇదే ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళటానికి కుదరదు. సో, ఇంకా రేపు ఏమైనా వీకెండ్ ఏమైనా ప్లాన్ చేయాలి. ఎక్కడికి వెళ్తామో తెలీదు. సో, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది బయట నుంచి. నేను ఇక్కడ డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. అండ్ పూర్వి అయితే ఇక్కడ మా పక్కన ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేనైతే ఇంకెక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో, ఈరోజు ప్లానింగ్స్ అంటే మా స్ఫూర్తి స్కూల్కి వెళ్ళింది. సో, తను ప్లానింగ్ చెప్పి వెళ్ళింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొస్తుందంట నా బర్త్డేకి కేక్ కటింగ్కి. సో, ఇది ఐటమ్స్ చేయమని చెప్పింది. పలావ్ చెప్పింది. పలావు, చిప్స్ అంట, ఇంకా కేక్, అవి ఐటమ్స్ చెప్పి వెళ్ళింది. సో, నా ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు పలావ్ చేయాలి అని. నేను వడ చేద్దాం అనుకుంటున్నా. అంటే వడ ఆప్షనల్, చేస్తానో చేయనో తెలీదు. అంటే వడ మళ్ళీ పని పెట్టుకుంటే పూర్వీతో చేయటం కష్టమవుద్దని అదైతే ఆప్షనల్గా పెట్టుకున్నాను. సో, పలావ్ అయితే చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30, 12 అయింది. సో, ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని పలావ్ అయితే స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో అయితే 6 దాటుతానే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఉన్నట్టుండి వెదర్ చేంజ్ అయిపోయి ఫుల్. అండ్ ఇక్కడైతే ఇంకా నేను లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. పూర్వీకి పెట్టాను. పూర్వి నిద్రపోతుంది. అండ్ ఇక్కడ నేను కూడా తినేస్తున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేశాను. సో, సింపుల్గా తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా అది పెట్టి పంపించాను అనమాట. ఇంకా నేను ఇక్కడ తింటూ ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని చేసినట్టున్నా. ఇంకా అదే తింటున్నాను. ఇక్కడైతే కిచెన్లోకి వచ్చా. తినటం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పలావ్కి కావాల్సిన మొత్తం ఐటమ్స్ అన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, ఈవినింగ్ కదా నిదానంగా చేద్దాంలే అని చెప్పి నిదానంగా హడావిడిగా లేకుండా ఆరాంగా చేసుకుంటూ ఉన్నాను. సో, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడే నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 5:30 అయింది. సో, వర్షం బాగా పడింది. అండ్ ఎండ కూడా వస్తుంది. వర్షం తగ్గి ఎండ వస్తుంది. ఇలా ఉందన్నమాట మాకు కిచెన్లో నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అంటే నిద్ర లేవగానే ఫస్ట్ ఈ గ్రీనరీ చూస్తాను. కిచెన్లోకి రాగానే ఇలా గ్రీనరీ అలా అంటే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. సో, వర్షం పడింది కదా, ఇంకా మంచి గ్రీనరీగా కనిపిస్తుంది. సో, పులావ్ అయితే చేశాను. అండ్ పొటాటో బజ్జీ, ఆనియన్ బజ్జీ చేసా. ఇంకా వెళ్ళి ఫస్ట్ స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి. కొంచెం కిచెన్ క్లీన్ చేసేసి వెళ్ళాలి. కింద పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇంకా కింద పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళు వచ్చేలోపు కొంచెం నేను స్నానం చేసేస్తే సరిపోతుంది. అండ్ 7:30కి అలా చెప్పాను. లిటరలీ చెప్పాలంటే నాకు అసలు ఇలా ఇంట్రెస్ట్ లేదు, కానీ స్ఫూర్తి కోసం కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. స్ఫూర్తి నా ఫ్రెండ్స్ని పిలుస్తాను అని చెప్తే ఇంకా ఓకే అని చెప్పి, ఓకే నాకు ఇష్టమైంది చిన్నపిల్లలతో కొంచెం సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి. సో, ఇంకా వెళ్ళి కిచెన్ క్లీన్ చేసి ఇంకా స్నానం చేయాలి. సో, ఎండ అయితే బాగా వస్తుంది. థ్యాంక్ గాడ్ ఈరోజు ఒక్కరోజు వర్షం రాకుండా ఉంటే చాలు.
ఇదే అనమాట నా బర్త్డే శారీ. సో ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పుడైతే కట్టుకుంటున్నాను. శారీస్ అంటే స్పెషల్గా అకేషనల్గా ఈ శారీస్ నేను పెద్ద తీసుకోను. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చితే తీసుకుంటాను. ఇంకా శారీస్ తక్కువ కాబట్టి కట్టడం ఇలా అకేషనల్గా స్పెషల్ డేస్కి ఇలా అయితే కట్టుకుంటాను. కేవలం ఈ శారీ కలర్ చూసే తీసుకున్నాను అనమాట. నా కలర్ నాకు చాలా బాగా నచ్చింది, మెహందీ గ్రీను. సో దీని బ్లౌజ్ వచ్చేసి నార్మల్గానే కుట్టించేసుకున్నా. ఏం కావాలి మీకు? సో ఇక్కడ అందరూ వచ్చేసి వెయిట్ చేస్తున్నారనమాట. నాదే లేటు, ఇంకా నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. మేమైతే కేక్కి పెద్ద ఫ్యాన్స్ అయితే కాదు, నేను కానీ రవి కానీ ఐస్ క్రీమ్ కానీ కేక్ కానీ. సో ఇంకా పిల్లల కోసం టేస్ట్ బాగుంటే చాలు అని చెప్పి ఎక్కువ చాక్లెట్ ఫ్లేవరు బటర్ స్కాచ్ తీసుకొస్తామన్నమాట. సో ఈ కేక్ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ అయితే ఇంకా పిల్లలందరూ రెడీ అయ్యారనమాట. ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు పిల్లలైతే. సో మెయిన్ మా పూర్వి చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. కేక్ అంటే పిచ్చి ఇష్టం, తింటాం కాదు, దాన్ని కసా కోసి అంతా నలిపేయటానికి బాగా ఇష్టం. ఇంకా కేక్ అయితే ఇక్కడ చాలా సింపుల్గా ఉంది, హ్యాపీ బర్త్డే బేబీ అని చెప్పి. సో రవి నన్ను పిలిచేది రెండు సార్లు బేబీ అని. అది నా బర్త్డే అప్పుడు విష్ చేయడానికి హ్యాపీ బర్త్డే బేబీ అని విష్ చేస్తాడు. ఇంకో రెండోసారి అంటే ఇంకా ఎక్కువ నా మీద బాగా ప్రేమ వచ్చేసిందంటే ఇంకా అప్పుడు బేబీ అని పిలుస్తాడు. సో సంవత్సరానికి 2 సార్లే పిలుస్తాడు అనమాట బేబీ అని చెప్పి. ఇంకా కేక్ అయితే నేను పెద్ద ఇష్టంగా తినను, కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది, దాంట్లో ఎగ్ మిక్స్ చేస్తారు కదా, సో దాని స్మెల్ వస్తుంది, అందుకే తినబుద్ధి కాదు. ఒకప్పుడు చిన్నప్పుడు బాగా తినేదాన్ని, కేక్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కేక్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చిప్స్ కానీ ఏమైనా ఉంటే అది పిల్లల కోసమే అనమాట. నాకు రవికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద. ఇంకా ఆ రోజు నేను కుక్ చేసింది అయితే అసలు వీడియో తీయలేదు. ఆ రోజు ఏం చేశాను, పులావు, దాంట్లోకి రైతా అండ్ అంటే పిల్లలు ఉన్నారు కదా, రైతా అయితే ఇష్టంగా తింటారు. ఇంకా పొటాటో బజ్జీ, ఆనియన్ బజ్జీ, ఇంకా కేక్ అనమాట. ఇంకంతే. అండ్ నా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో మంచిగా జరిగింది, హ్యాపీ అనిపించింది. పిల్లలతో జరుపుకున్నాను కదా, సో వాళ్ళు ఇంకా ఇక్కడే తినేసి వెళ్ళారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారు, అంటే పిలిచిన వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వచ్చారనమాట. ఇక్కడ ఎలా అంటే పిల్లలు ఒకరిని పిలిచాము అంటే ఒక 2-3 వెంటేసుకొని వచ్చేస్తారు. సో హ్యాపీగా అనిపించింది. అండ్ చేసింది కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడే తిన్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేసే ప్రతిదీ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చాలా మందికి రికమెండేషన్లోకి వెళ్ళి నాకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్.